జరాసంధుడి తండ్రి బృహద్రథుడు కాశీరాజు గారి కవల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడట. ఎన్నాళ్ళకి సంతానం కలగలేదట బృహద్రథుడికి. అప్పుడు ఆకాశవాణి చెప్పిందట, నువ్వు పూర్వజన్మలో శిశుహత్య చేశావు, అందుకే నీకు పిల్లలు కలగటం లేదు అని. ఒక చండకౌశికుడు దయ వలన నీకు పుడతారు అని చెప్పిందట. అప్పుడు చండకౌశికుడు అడవిలో తపస్సు చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు బృహద్రథుడు ఆ మహర్షి కాళ్ళ మీద పడి, నాకు సంతానం కావాలి అంటే మోక్షాన్నైనా ఇవ్వగలం కానీ సంతానం నీకు లేదు అంటే, అయినా సరే నాకు సంతానమే కావాలని గొడవ చేస్తాడు బృహద్రథుడు. అప్పుడు చండకౌశికుడు తన తపస్సు చేత, శక్తి చేత తను కూర్చున్న మామిడి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ పండు తన కాళ్ళ మీద పడేలా చేసుకుంటాడు. అప్పుడు ఆ పండుని, తన తొడల మీద పడిన పండుని బృహద్రథుడికిచ్చి, నీ భార్యలకు స్నానం చేశాక దేవుడి మందిరంలో పెట్టి ఈ ప్రసాదాన్ని ఇవ్వు, నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. ఈ బృహద్రథుడు ఇంటికి వెళ్ళాక భార్యల చేత స్నానం చేయించి దేవుడి దగ్గర పెట్టిన మామిడి పండుని 2 ముక్కలుగా చేసి ఇద్దరు భార్యలకి తినిపిస్తాడు. అప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఒక మనిషిని సగంగా కోస్తే ఎలా పుడతారో అలాగా ఇద్దరికి చెక్క పుట్టారు. ఈ పిల్లల్ని మనం ఏం చేసుకుంటాం, ఈ చెక్కలుగా ఉన్న పిల్లల్ని మనం ఎలా పెంచుతామని చెప్పి ఆ పట్టణంలో ఉన్న బలిపీఠం మీద పెడతారు ఇంట్లో పనిచేసే దాదులు. అక్కడికి జర అనే రాక్షసి వచ్చి ఆ ముక్కల్ని తిందామని చూస్తే రెండు చేతులతో 2 ముక్కలు పట్టుకుంటే ఇలా దగ్గరికి అతుక్కుపోయిన వెంటనే గట్టిగా ఏడ్చేశాడు ఆ పిల్లాడు. రాజభవనం దద్దరిల్లిపోయింది. అలా పుట్టగానే కొండంత బరువెక్కిపోయాడు. ఆ జర అనే రాక్షసి మొయిలైపోయింది. అక్కడ ఆ బలిపీఠం మీద పెట్టింది ఆ బిడ్డని. ఇంతట్లోకి బృహద్రథుడు ఇద్దరు భార్యలతో కలిసి వచ్చాడు. ఈ రాక్షస వేషంలో ఉంటే నన్ను చూసి భయపడతారని మానవ స్త్రీగా మారింది. అప్పుడు రాజుగారు వచ్చాక మోయ లేకుండా ఉన్న కొడుకుని, ఆ బిడ్డని తీసుకుని ఆ జయద్రథుడి చేతిలో పెట్టింది. జయద్రథుడు కూడా మొయిలైపోయాడు. అంత బరువెక్కిపోయాడు. పుట్టగానే కొండంత బరువు అయిపోయాడట జరాసంధుడు.